మానవాళికి యేసుక్రీస్తు ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరూ చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరులో ఉన్న వెలంకాణి మాత చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరు సముద్ర తీరంలో ఉన్న వెలంకాణి మాత చర్చ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాస్టర్లతో కలిసి ప్రార్థన నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. క్రీస్తు సందేశం మానవాళికి దిక్సూచి అని వెల్లడించారు. వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మీరు చేయి విడిచిపెట్టకుండా వీరిని కాపాడారు. ఈరోజు మీరు జన్మదిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేలాంగిణి మాత పుణ్యక్షేత్రం. ఈరోజు భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజుగా భావించి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అనేక మంది ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ సోదరులు, స్థానిక ప్రజలు అందరితో కలిసి ఈరోజు ఈ వేలాంగిణి మాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడిగా పాల్గొనడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళికి జీసస్ సందేశం అనేటువంటిది ఎప్పటికీ ప్రతి ఒక్కరికి చిరకాలం చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి వర్గాలు, అనేక రకాలైనటువంటి పూజలు, అనేక రకాలైనటువంటి ప్రార్థనలు, అనేక రకాలైనటువంటి పురస్కారాలు. ఇది భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం కింద విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు ఉన్నటువంటి అందరం మత సామరస్యంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా పూజ చేసేటువంటి, ప్రార్థించేటువంటి విధానంలో మార్పులు ఉండొచ్చు, కానీ అంతిమంగా కోరుకునేది ముక్తిని ప్రసాదించమని, భగవంతుడు అందరికీ అన్ని విధాలా అన్ని వేళలా అండగా నిలవమని కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఈరోజు రకరకాలైనటువంటి పండుగలు జరుపుకునేటప్పుడు క్రిస్మస్కి సంబంధించి కానీ, క్రిస్టియన్స్కి సంబంధించి కానీ, లేదా జీసస్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కానీ ఒక వేడుక లాంటిది ఈ క్రిస్మస్. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తిగా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈరోజు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, భక్తులు అందరితో కలిసి ఈరోజు లోకేష్ రాజు గారు స్థానికంగా ఉన్నటువంటి ఫాదర్ గారితో కలిపి ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరిగింది. మరలా క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా భావిస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యేసుక్రీస్తు మహానుభావుడు భగవంతుడి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మీద, రాష్ట్ర రైతాంగం మీద ప్రత్యేకంగా జీసస్ బ్లెస్సింగ్స్ ఎలవేళలా ఉండాలి అని చెప్పి వేడుకుంటూ